ఈరోజు 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ యువజన సంఘ నాయకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మూలమల్ల గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు అదేవిధంగా గ్రామ పెద్దలు, ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షుడు చింటూ గారికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, మీరందరూ కూడా లోపల ఉంటే మాట్లాడితే అందరూ కూడా కొద్దిగా రావు, ఇక్కడ దగ్గరికి వస్తే మరి మీరు ఉంటే అన్నం సాగు చేస్తారు. ఉంటే మిత్రులారా అందరూ ఇక్కడ రండి, కొద్దిసేపు 10 నిమిషాలు. మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం. మరి మన గ్రామంలో కూడా ఈరోజు ఇక్కడ ఒక 100-200 మంది సముదాయంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ భారతదేశ స్వతంత్ర పోరాటంలో మరి పోరాడినటువంటి ఎంతో మంది అమరవీరులు కోరుకున్నటువంటి విధానం ఏమిటంటే ఈ సమాజంలో పుట్టిన ప్రతి మనిషి సమానంగా జీవించాలని చెప్పి ఏదైతే నినదించారో ఆ నినాదాలుగానే మిగిలిపోయాయి. మరి ఈ నినాదాలన్నీ కూడా ఆచరణలో నిలబెట్టేటందుకు మరి పుట్టినటువంటి మహనీయుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నా. ఎందుకొరకంటే దళితులు, వెనుకబడినటువంటి వర్గాల కొరకు తను ఈ యొక్క దేశంలో మనుషులంతా సమానమే, మరి ఎక్కువ తక్కువ అనేవి కూడా సృష్టించేటివి, ఇందులో ఎట్లాంటి నిజం లేదని చెప్పి చాటి చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు జయంతి సందర్భంగా అందరం కూడా ఈరోజు ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేస్తూ దండ వేసి ఈ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చినాం. మరి అట్లాంటి వర్గాల కొరకు తను కొవ్వొత్తిలా కరిగిపోతూ జనానికంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ దళిత జాతికంతా కూడా వెలుగునిచ్చినటువంటి చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మన తర గురించి అనేక పెద్దలు ఇందాక వివరించారు. ముఖ్యంగా తన జీవిత విధానం, తను పుట్టినటువంటి ప్రదేశం కులాలకు చాలా మెట్టినిల్లుగా ఉన్నటువంటి మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలోని అంబవాడ గ్రామంలో తను జన్మించాడు. మరి 1891 ఏప్రిల్ 14వ తేదీన జన్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి తను పుట్టినటువంటి ఆ రాష్ట్రంలో ఈరోజు మనకు కనబడుతున్నటువంటి ఈ యొక్క కులం అనేది ఆ రక్కసి కాస్త లోపల కనపడవచ్చు, కానీ ఆ రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉండేది. మరి అట్లాంటి సందర్భంలో మరి తను చదువుకుంటేందుకు కూడా ఇందాక మన పెద్దలు మాట్లాడారు, చదువుకునేటందుకు కూడా తనకు ఇక్కడ స్కూల్లో చేర్పించకుంటే బడి వెలుపల కూర్చొని చదువుకునేటందుకు తనకు ఆ విధంగా ఒక మాస్టర్ తను ఎక్కిస్తే ఆ స్కూల్లో చేర్చుకుంటే మరి ఆ చిన్న వయసులో 9 సంవత్సరాల వయసులోనే తనకు మరి అవమానం అనేది ఏ విధంగా ఉంటుందో 9 సంవత్సరాలే ఈ కులంలో పుట్టే ఎట్లాంటి అవమానాలు అనేవి తను ఎదుర్కొన్నాడని చెప్పి సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నా. అందులో ఈ యొక్క చిన్న వయసులో ఉన్నప్పుడే తను చదువుకుంటున్నటువంటి రోజుల్లోనే మరి ఏదైతే మాస్టర్లు అక్కడ బోర్డుపై లెక్క చేసి చెప్పమంటే క్లాసులు ఎవరు చెప్పకపోతే తను చెప్తానంటే, తను రాస్తానంటే బోర్డు దగ్గరికి వెళ్తే స్కూల్లో ఉన్నటువంటి ఆ పిల్లలంతా కూడా లేచి నిరసన వ్యక్తం చేశారు. మిత్రులారా, ఎందుకొరకంటే మేమంతా ఎక్కువ ఉన్నత కులంలో ఉన్నటువంటి మా వర్గాల పిల్లలంతా టిఫిన్ బాక్స్ తెచ్చినాం, అక్కడ పెట్టినాం, మీరు వచ్చి ఆ బోర్డు ముట్టుకుంటే మైదా పడిపోతామని చెప్తే ఆ చిన్న వయసులో 9 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అంబేద్కర్ మరి ఎంతో బాధపడ్డాడు. మిత్రులారా, తనకు ఆ వయసు నుంచి కూడా అనేక రుగ్మతలు ఎదుర్కొంటూ ఈ బాల్యాన్నంతా కూడా ఆ విధంగా చదువుకుంటూ ప్రాథమిక విద్యను అయిపోగొట్టి మరి 10వ తరగతి 1907లో పాస్ అయ్యి మరి అప్పుడు వివాహం చేసుకున్నాడు. మిత్రులారా, ఆ 1907లో వివాహం చేసుకున్న తర్వాత కూడా తనకు చదువుకోవాలని ఏదైతే ఇష్టం ఉందో ఆ చదువునంతా కూడా తను
చదువుకునేటందుకు తన దగ్గర డబ్బులు లేకపోతే మరి తను చదువుకుంటేందుకు తన స్నేహితుడైన దగ్గర ఆ యొక్క విషయాన్ని వ్యక్తపరిస్తే తను అక్కడ ఉన్నటువంటి బరోడా మహారాజు స్కాలర్షిప్ చదివిస్తారని చెప్పి తెలుసుకుని ఆ విధంగా బరోడా మహారాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడి తనిచ్చే 25 రూపాయల స్కాలర్షిప్ చదువుకుని తను ఎంఏ పట్టా పుచ్చుకొని పిహెచ్డి కూడా చదువుకొని ఇక్కడ అమెరికాలోనే కొలంబియా విశ్వవిద్యాలయం చదువుకున్నాడు. అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది అంబేద్కర్కు ఈ భారతదేశంలో విభిన్న కులాలు విభిన్న మతాలతో మనిషిగా చూడనటువంటి ప్రదేశం నుంచి అమెరికాకు వెళ్తే అక్కడ కులం లేదు మతం లేదు మనుషులంతా సమానంగా ఉండని చెప్పి తెలుసుకున్నటువంటి వ్యక్తి మిత్రులారా. ఆ విధంగా ఆ యొక్క అమెరికాను చదువుకొని వచ్చినటువంటి తర్వాత మరి తను వెళ్ళేటప్పుడే అగ్రిమెంట్ మీద వెళ్ళిండు. అక్కడ చదువుకున్న తర్వాత ఈ యొక్క రాజు దగ్గర 10 సంవత్సరాలు పనిచేస్తానని చెప్పిండు. ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టుగా తన బరోడా మహారాజు సంస్థానంలో పనిచేస్తే కూడా మరి తనకు అక్కడ కూడా విలువ లేదు మిత్రులా. మీరు ఒక మాట బాగా గమనించండి. ఆ రోజుల్లో మరి ఎక్కడ చేసినా చదువుకున్నా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా తనకు విలువ లేకుండా ఉన్నటువంటి సందర్భంలో మరి అట్లాంటి ఆ గ్రామంలో జీవించేటందుకంటే మొత్తము అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దళిత జాతి అంతా కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళి బతికితే మరి అందరం ఒక్కతోనే ఉంటాం కదా, సమానత్వం ఉంటుందని చెప్పి ఆలోచన చేసినటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు సింధు రాష్ట్రంలో ఒక బ్యారేజ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక ప్రకటన చేసిండ్రు. ఎవరైనా కులం లేదు మతం లేదు లింగ భేదం లేదు అందరూ కూడా సమానత్వంగా చూస్తాం. ఇక్కడ వచ్చి మా దగ్గర కూలీలు కావాలని ఏదైతే అడిగిండ్రో ఆ విధంగా తనంతా కూడా అక్కడ తన దగ్గర ఉన్నటువంటి కార్మికులంతా కూడా ఈ దళితులంతా కూడా వెళ్దామని చెప్పంటే ఎవరు కూడా నిరాకరించారు. ఎవరు కూడా దానికి ససేమిరా అని చెప్పి ఎవరికి రాలేదు. ఎందుకని ఆలయం చేస్తే అక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఏమని చెప్పారు తనకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎన్నో రుగ్మతలు ఉన్నా ఆ విధంగా బతుకుతాం కానీ వేరే రాష్ట్రాలకి వేరే ప్రాంతాలకు వెళ్తే మళ్ళీ అక్కడ మనకు వసతులు ఉంటాయా లేవు, ఆ విధంగా అక్కడ అనేక ఇబ్బందులు ఉంటే ఇబ్బంది పడతామని చెప్పి ఆ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క అంబేద్కర్ మరి అట్లాంటి సందర్భంలో తను ఆ విధంగా ఆలోచన చేస్తూ కూడా బరోడా మహారాజు దగ్గర పనిచేస్తూ ఉంటే అప్పటికి కూడా తనలో ఎవరు కూడా అక్కడ విలువనీయలేదు. ఇందాక మన్నేం చెప్పాడు అక్కడ కుల వివక్షత చాలా ఎక్కువగా ఉంటే కింది నాపరు కూడా తనకు విలువ ఇవ్వలేదు. ఆ విలువ ఇవ్వనటువంటి వాళ్ళతో ఒక్క నిమిషం కూడా పని చేసేలేదని చెప్పి ఆ బరోడా మహారాజు చేస్తున్నటువంటి ఆ సంస్థానం ఆ పనికి తను రాజీనామా చేసి బయటకు వచ్చేస్తాడు మిత్రులారా. ఆ బరోడా మహారాజు దగ్గర 10 సంవత్సరాల అగ్రిమెంట్ ఉన్నప్పటికీ మధ్యలో వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ రాజు మర్చిపోయినా కింది నౌకర్లు మర్చిపోకుండా తను పోటీకి తీసుకెళ్తారు. 10 సంవత్సరాలు ఏదైతే అగ్రిమెంట్ ఉందో అప్పటిదాకా పని చేయలేదు కాబట్టి కోర్టుకోవాలని చెప్పి తీసుకెళ్ళింది మిత్రులారా. ఇట్లాంటి సందర్భంలో అనేక రుగ్మతలు ఎదుర్కొన్నటువంటి తను ఒక పెద్ద చరిత్ర కలిగినటువంటి ఇట్లాంటి ఏ చదువు చదివినా ఏ ఉద్యోగం చేసినా మరి ఏం చేసినా కూడా తనకు ఎక్కడ కూడా కులం పేరుతో వెనకబడతానని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది సరైన విధానం కాదని చెప్పి తన ప్రత్యక్ష పోరాటాలకు పిలుపునిస్తాడు మిత్రులారా. మీరందరూ కూడా బాగా వినాలి. 1927 మరి మార్చి 19వ తేదీన తను ఒక పిలుపునిచ్చిండు అందరికి దళితులందరూ కూడా. ఏ విధంగా అంటే ఈ యొక్క అతను నివసిస్తున్న మహారాష్ట్రలో మరి అక్కడ మార్ చెరువు అనే ఒక మార్ గ్రామంలో ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువుకు సంబంధించిన నీళ్లు తాగేటందుకు అందరూ కూడా ఆహ్వానించకుండా మిగతా అగ్రవర్ణాలు మాత్రమే నీళ్లు తాగి మిగతా దళితులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గుంతలు చెరువులు ఏవైతే బురద నీళ్ళు ఉంటావో అట్లాంటివన్నీ కూడా తెచ్చుకొని తాగుతున్నటువంటి సందర్భంలో ఆ విధానాన్ని చూసిన చెలించిపోయినటువంటి అంబేద్కర్ మరి ఈ విధంగా మరి వీళ్లకు నీళ్లు రానిక ఎందుకు ఇక్కడ ఆస్కారం లేదని చెప్పి ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో మరి వాళ్ళతోన ఈ చెరువులో నీళ్లు తాగేటందుకు ఒక అనుమతి పత్రాన్ని తీసుకొని ఆ రోజు 1927 మార్చి 19వ తేదీన తను ఒక సమావేశం ఏర్పాటు చేస్తాడు మిత్రులారా. ఆ సమావేశంలో మరి దళితులందరినీ కూర్చోబెట్టి ఒక విషయం చెప్తాడు. మరి ఈ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి ఈ మార్ చెరువు నీళ్లు అందరూ తాగేటందుకు అనుమతి పత్రాన్ని తీసుకొచ్చాం కాబట్టి అందరూ కూడా తాగేటందుకు మనకు అవకాశం కావాలంటే ఉదయాన్నే అందరూ కూడా చెరువు దగ్గరికి రావాలని చెప్పి పిలుపునిస్తే అక్కడ రాత్రి మీటింగ్కు 10,000 మంది ఆ రోజు 1927లోనే దమైనటువంటి చరిత్ర. అట్లాంటి జనమంతా కూడా అట్లాంటి దళితులంతా కూడా 1927 మార్చి 20వ తేదీన
మార్చరు పోరాటంలో అందరూ కూడా ఉదయాన్నే కంకరబద్దులై మన ఆ విధంగా చెరువుకి వెళ్ళి నీళ్లు తాగేటందుకు ఆ చెరువులోకి వెళ్ళి అందరూ కూడా నీళ్లు తాగి ఎంతో ఆనందపడుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు అహంకారంతో ఊగిపోతూ కత్తులతో కర్రలతో గొడ్డళ్లతో అక్కడ ఉన్నటువంటి దళితుల మీద దాడి చేసేటందుకు మూకుమ్మడిగా వచ్చి ఆ చెరువు దగ్గర నీళ్లు తాగుతున్నటువంటి దళితుల మీద దాడికి పూనుకున్నారు మిత్రులారా. అట్లాంటి సమయంలో అక్కడ కౌన్సిల్ ఏదైతే ఉందో కౌన్సిల్ వారు ఇట్లా తీర్మానం ఇచ్చినటువంటి కౌన్సిల్ మెంబర్ల మీద కూడా దాడి చేసిండ్రు. ఆ యొక్క జనాలకు దళితులకు నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుడైనటువంటి అంబేద్కర్ తన మీద కూడా దాడికి పూనుకున్నారు మిత్రులారా. అట్లాంటి సమయంలో పోలీసులు వచ్చి కలగజేసుకొని ఆ యొక్క నొల్లినంతా కూడా సద్దుమనగ చేసి తరువాత ఈ యొక్క దళితులంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒక కొత్త చట్టం తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే ఇట్లాంటి ఈ మహత్ చెరువు అంటే అందరికి సంబంధించిన చెరువు కాబట్టి అందరు నీళ్ళు తాగేటందుకు వీళ్ళు అయినా మళ్ళీ కొత్త చట్టం తీసుకొస్తారు కాబట్టి అట్లాంటి చట్టాన్ని రూపుమాపాలని చెప్పి అందరు ఏకమై అగ్రవర్ణాలతో కూర్చొని మాట్లాడి వాళ్ళు కొత్త చట్టం తీసుకొచ్చి ఆ విధంగా ఈ చెరువులో నీళ్లు తాగేటందుకు కొన్ని కులాలకు మాత్రమే అనుమతి ఉండాలని చెప్పి వాళ్ళు పేరుని ఈ యొక్క మహత్ చెరువు తీసేసి వాళ్ళు వేరే నామకరణం చేసి ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేయించి ఆ చెరువులో నీళ్ళు ఎవరు తాగకుండా చేసినటువంటి చరిత్ర ఆ రోజు మనకు 1927లో కనిపిస్తా ఉంది మిత్రులు. ఆ చేసిన తరువాత వాళ్ళంతా కూడా అక్కడ దళితులు వెళ్ళి నీళ్లు తాగారు కాబట్టి ఆ నీళ్ళన్నీ కూడా నీళ్ళన్నీ కూడా మైలవైపోయినాయి. ఈ నీళ్ళన్నీ శుద్ధి చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బ్రాహ్మణులు మిగతా అన్ని అగ్రవర్ణ కులాలలో ఏం చేసినామంటే ఆవు పేడ తీసుకొచ్చిండ్రు, ఆవు మూత్రం తీసుకొచ్చిండ్రు, పెరుగు నెయ్యి తీసుకొచ్చి ఆ యొక్క చెరువులో కలిపి పెద్ద వేద పండితులతో అక్కడ మంత్రోచ్చరణ చేసి ఆ చెరువునంతా కూడా ఆ విధంగా శుభ్రపరిచిండ్రు మిత్రులారా. ఆ రోజు జరిగినటువంటి మహత్తర కార్యక్రమం. మరి ఆ చెరువులో పేడ ఆవు మూత్రం ఇవన్నీ కలిపితే మరి శుద్ధి అయిపోతే మరి మనుషులుగా జీవిస్తా ఉన్నాం, మనుషులుగా పుట్టాం, మరి మనకెందుకు ఆ యొక్క ఈ చెరువులో నీళ్లు తాగేటందుకు అవకాశం లేదని చెప్పి దళితులంతా చాలా బాధపడినటువంటి చరిత్ర మిత్రులారా. నేను ఈ రోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా, చాలా మంది మాట్లాడినాం, చాలా మంది అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఆచరణలో సాధ్యంగా భరత్ గారు చెప్పిండ్రు, ఏ విషయానికి వస్తే ఆ విషయం పట్ల ఈ రోజు పిలిచాం కాబట్టి అందరూ వచ్చారు. స్వచ్ఛందంగా వచ్చి దండలేసి ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉంది. ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల కొరకు రాజ్యాంగం రాసిండు, కింది వర్గాల కొరకు పోరాడు. కానీ ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి దండలేస్తే ఈ రోజు నేను సవాల్ విరుస్తా ఉన్నాను మిత్రులారా. ఎందుకంటే మనం పిలిస్తే వచ్చేది కాదు, మనం తెలిపితే వచ్చేది కాదు. స్వచ్ఛందంగా వీటి గురించి తెలుసుకోవాలంటే ఈరోజు భరత్ గారు బుక్కులు వంచుడు, అట్లాంటి బుక్కులు చదవాలి. అట్లాంటి కలిసినప్పుడే ఈ యొక్క దేశంలో జరుగుతున్న రుగ్మతల మీద మనకు పట్టు వస్తుంది. అట్లాంటి విషయాలను కూడా తెలిస్తే చాలా మందికి తెలుసు. అయినప్పటికీ కొన్ని స్వార్థాలతోన మరి మన గ్రామంలో జరిగిన విషయం అంతా కూడా మీకు తెలుసు. ఈ విషయాలు ఎందుకు జరుగుతాయంటే అందరికి కూడా ఇవి లేకని ఎవరు చేయరు. ఇందులో కొందరు స్వార్థపరులు రాజకీయ స్వార్థం కొరకు, తన సొంత స్వార్థం కొరకు వీళ్ళందరూ కూడా ఆ విధంగా ప్రజలంతా కూడా విభజించేటందుకు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఏవైతే లొల్లు దళిత ఊర్లో దాని వెనకాల బలమైనటువంటి శక్తులు, బలమైనటువంటి వ్యక్తులు ఉండి అట్లాంటి ఎవరైతే తెలియనటువంటి అమాయకులు ఉంటారో ఎస్సీ బీసీల మధ్య తగాదాలు పెట్టి అట్లాంటి లొల్లులంతా కూడా చేపించేటందుకు వాళ్ళు వెనుకుంటున్నారు. మీరు ఆ విధంగా అందరూ కూడా గమనించాలని చెప్తా ఉన్నాను మిత్రులా. 2000 సంవత్సరాలు జరిగిన చరిత్ర అంతా మీకు తెలుసు. మా చెరువులో జరిగినటువంటి ఏదైతే ఉదాంతం ఉందో ఆ ఉదాంతం మూలమల్ల గ్రామంలో జరిగింది. మరి 27 సంవత్సరాల పిల్లలకి ఎవరు కూడా ఈ విషయం తెలియదు. మరి ఆ రోజు జరిగినటువంటి చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు ఆ రోజు ఈ యొక్క గ్రామంలో జరిగింది. అట్లాంటి చాలా మనకు జరిగినటువంటి అవమానం చాలా పెద్ద అవమానం ఈ చుట్టుపక్కల ఎక్కడ జరగలేదు. మరి దళితులు ఎవరైతే గుడిలోకి వెళ్ళిండ్రో ఆ గుడినంతా శుద్ధి చేయాలన్నారు, ఆ గుడినంతా 7 ఫీట్ల మట్టి చేయాలన్నారు. దళితులు వచ్చి గుడిలోకి వస్తే అన్నం ఎవరు ముట్టుకు అన్నం తీసుకెళ్లి చెరువులో పారబోసిన మిత్రులు. ఇట్లాంటి అవమానాలు, ఇట్లాంటి ఏవైతే మనకు రుగ్మతలలో ఇవన్నీ కూడా మరి మనం ఈ దండ వేసిపోతే ఇవన్నీ కూడా సరిపోవు. మరి కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. అప్పటి నుంచి మీరు గమనించండి. మరి ఇప్పుడు మన దేశాయి పద్మజారెడ్డి గారు వచ్చిపోయారు. మరి ఆమె క్రీడల జిల్లా ఏదో అధ్యక్షుగా ఉంది. మరి ఆ రోజు 1998-99 కాలంలో
ఊరంతా కలిసి కబడ్డీ కానీ మిగతా ఏదైనా కానీ ఆడేటువంటి సందర్భం మిత్రులారా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది కబడ్డీ. మేము కూడా అప్పుడు ఆడేటోళ్ళం. మరి అప్పుడంతా కూడా ఈ కులాలు ఎప్పుడైతే ఈ గ్రామంలో కుల వ్యక్తి ఏర్పడిందో ఇవన్నీ నొలులు జరుగుతూ ఉన్నాయి. అప్పటి నుంచి విభజించబడ్డారు మిత్రులారా. మరి అందరు కలిసి జీవితాలు ఎట్లా జీవిస్తారు? మరి కలిసి ఉండాలని ఎట్లా ఉండగలుగుతాం? ఎవరి మనస్తత్వం వాళ్ళది. మరి విభజన జరిగిన తర్వాత చదువుకునేటువంటి విధానంలో కూడా పిల్లలకు కో ఎడ్యుకేషన్ ఉంటాం. ఆడపిల్లల మొదలు కలిసి చదివితే ఒక రకంగా మనసు మెదడు పనిచేస్తుంది. కో ఎడ్యుకేషన్ ఎప్పుడు స్త్రీల ఒక సైడ్ పురుషుల ఒకసారి చదువుకుంటే అట్లా అంటే మెదడు లేకుండా. కాబట్టి కలిసి కబడ్డీ కానీ కలిసి ఆటలు కానీ కలిసి పాటలు కానీ లేనటువంటి సందర్భంలో మనం ఏ విధంగా అందరూ కూడా కలిసి జీవిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులు. ఆ రోజు జరిగినటువంటి ఆ యొక్క ఉదాంతం ఇప్పటిదాకా పిల్లలు కలిసి ఆటలాడినటువంటి పరిస్థితిలో ఉన్నాం మిత్రులారా. మరి ఎందుకొరకు మిగతా ఈ గ్రామంలో ఓన్లీ బీసీలు మిగతా కులాలు మాత్రమే ఆటల్లో పాల్గొంటూ ఉన్నారు? మిగతా కులాలు ఎస్సీలు ఎందుకు పాల్గొంటలేరంటే మరి చాలా మందికి వయసులో పెద్దవాళ్ళటువంటి అందరూ కూడా ఆ విషయం తెలుసు. మరి అట్లాంటి సందర్భంలో ఈ మధ్యలో కాస్త అందరూ కలుపుకొని జరుగుతూ ఉంది. ఇట్లాంటి దాన్ని మూలమల్ల గ్రామంలో జరిగినటువంటి ఉదాంతం పోవాలంటే అందరు కలిసికట్టుగా ఉండాలి. ఒక్కటే మిత్రులారా, భరత్ గారు చెప్పింది కదా, ఏ విషయంలోనైనా వాస్తవాన్ని వాస్తవం అనాలి, తప్పు తప్పన్నారు. అప్పుడే ఏదైనా కానీ కలిసి జీవించేటప్పుడు ఆస్కారం ఉంటుంది. మరి కానీ తప్పు చేసినా లేకపోతే ఒప్పు చేసినా వీడు నా కులపడు కాబట్టి నేను వెళ్ళిపోతుంటే ఎక్కడ న్యాయం జరుగుతుందో చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. న్యాయం జరగాలంటే పిల్లలు కింది స్థాయి నుంచి పుట్టినటువంటి ఇప్పుడున్నటువంటి చదువుకునే పిల్లలు కూడా ఒక మంచి ఆలోచనతో పెరగాలంటే ఏ విధంగా వెళ్తుంది? వాళ్ళకి తప్పును తప్పని చెప్పగలే కెపాసిటీ ఉన్నప్పుడే అట్లాంటి తప్పు చేస్తే ఎవరైనా సొంత మూడైనా కులమూడైనా కుటుంబ సభ్యుడైనా తప్పని చెప్పి మనం అనగలిగితేనే ఆ రోజు న్యాయం జరుగుతుంది. మీరు చూస్తూ ఉన్నారు మరి కొన్ని విషయాల్లో గ్రామంలో గతంలో జరిగినటువంటి విషయాలు మేము స్వచ్ఛందంగా నేను కానీ భరత్ కానీ చాలా మంది ఇంకా పెద్దలంతా కూడా కలిసి చెప్పినాం. ఇవన్నీ కూడా చిన్న చిన్న పొరపాట్లకు ఎక్కువ చేసుకుంటే మనమంతా కూడా రోడ్ ఎక్కితే పోలీస్ స్టేషన్ల పాలైతే ఇబ్బందులు పడతాం అని చెప్పి చెప్తే మా మీద యువకులంతా కూడా చాలాసార్లు మాట్లాడిండ్రు. అయినప్పటికీ గ్రామంలో మరి మనమే ఒక స్టెప్ దిగి ఒక మెట్టు దిగి మరి కలిసిపోతేనే ఈ ఊరంతా కూడా కలిసి ఉంటా, లేకపోతే గీతలుగా విభజించబడితే మరి చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి ఇట్లాంటి అనర్థాలు దేశంలో చాలా జరిగాయి, మన చుట్టుపక్కల గ్రామాల్లో చాలా జరిగాయి, చుట్టుపక్కల రాష్ట్రాల్లో చాలా జరిగాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా సరైనవి కావని చెప్పి నేను చెప్పి మా పిల్లలతో నాకు తిట్ల తిన్నప్పటికీ కూడా ఏ విధంగా నిలబడగలిగామో మీకు అంతా తెలుసు. మీరు కూడా అట్లాంటి నాయకత్వం వహిస్తేనే భవిష్యత్తులో వచ్చే పిల్లలంతా కలిసికట్టుగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఒక చిన్న మాట చివరిగా, ఈ రోజుల్లో మరి 1891 ఉన్నటువంటి అంబేద్కర్ ఇప్పటికి 130 సంవత్సరాలుగా తను చేసినటువంటి సేవలు కొనియాడుతూ ఉన్నారు. మరి ఇప్పటికే ప్రజెంట్గా ఏం జరుగుతూ ఉన్నదో మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పేపర్లో, టీవీలో, వాట్సాప్లో చూస్తూ ఉన్నారు మిత్రులారా. మరి ఈ మధ్య కాలంలో ఫిబ్రవరి 18వ తేదీన ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో కొమ్మేర గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు అంతా కూడా తెలుసు, చాలా మంది చదువుకున్నటువంటి వ్యక్తులకు. ఏం జరిగిందంటే మరి చాలా మంది హిందువులు మాట్లాడుతూ ఉన్నారు. హిందువులు ఏం చెప్తా ఉన్నారు? అందరం కూడా హిందువులుగా మారండి, హిందూ ధర్మ మొక్కండి అంటే మరి ఎక్కడైనా కూడా సమానత్వం ఉంటేనే కదా, ఎక్కడైనా గుళ్ళోకి పాలిస్తేనే కదా, ఎక్కడైనా మొక్కలు ఇస్తేనే కదా మరి ఎవరికైనా ప్రేమ ఉంటే అందరూ 100% ఎవరు ఉండరు కదా. కాబట్టి ఈ యొక్క మన నాగర్ కర్నూలు జిల్లాలో కొందర గ్రామంలో జరిగిన సంఘటన, మరి అక్కడ ఒక శాఖలాయన తన బిడ్డను తీసుకొని ఆ యొక్క శివుని గుడి అది అక్కడ ఆ రోజు జాతర జరుగుతూ ఉంటే ఆ జాతరకి వెళ్ళి లోపలకు దేవుని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు అహంకారంతో తను లోపలికి వచ్చే టికెట్ తీసుకొని రావాలంటే తను ఏం చెప్పిందంటే, మేము ఈ గుడికి సున్నం వేసుకోవాలం, మరి మేము శాఖలో మరి ఈ గుడిలో సున్నం వేసి మేము ఇక్కడ జీవించేటోళ్ళం కాబట్టి మాకు కూడా టికెట్ ఎందుకు అయ్యా, మేము ఊక వెళ్ళి చూసి వస్తామంటే తోసేసినటువంటి